హాయ్ ఫ్రెండ్స్, మన చరిత్రలో అంత చిక్కని మిస్టరీలు ఎన్నో ఉన్నాయి. అలాంటిదే ఉత్తరాఖండ్లోని రూప్ఖండ్ సరస్సు. దీన్నే స్కెల్టన్ సరస్సు లేదా మిస్టరీ సరస్సు అని కూడా అంటారు. ఇది సముద్ర మట్టానికి 16,500 అడుగుల ఎత్తులో ఉంటుంది. కాలానికి అనుగుణంగా ఈ సరస్సు నీటి మట్టం తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. 1942లో ఆ సరస్సులో మరియు దాని చుట్టుపక్కల మానవ అస్థిపంజరాలు కనుగొన్నారు. అవి 1, 2 కాదు, దాదాపు 600 నుండి 800 వరకు ఉన్నాయి. అంతమంది అక్కడకు ఎందుకు వెళ్ళారు, ఎలా చనిపోయారు అనేది స్పష్టంగా ఇప్పటివరకు ఎవ్వరూ చెప్పలేకపోయారు. కొంతమంది పరిశోధనలో ఇవి వివిధ కాలాల నుండి వివిధ జాతుల వారిగా చెప్తారు. ఒక పెద్ద టూరిస్టు గ్రూపు హిమాలయాలు ఎక్కుతుండగా మంచు తుఫాను వచ్చి పెద్ద పెద్ద మంచుగడ్డలు మీద పడి చనిపోయారని కొందరు, సామూహిక ఆత్మహత్య అని కొందరు, ఒక రాజు అంతమందిని అక్కడికి తీసుకెళ్లి నరబలి ఇచ్చాడని కొందరు, నందాదేవి ఆగ్రహం వల్ల కొంతమంది చనిపోయారని కొందరు, జపాన్ వారు 2వ ప్రపంచ యుద్ధంలో మన దేశానికి వచ్చారని, అక్కడికి వచ్చేసరికి వాతావరణం అనుకూలించక లేక మంచు తుఫాను వచ్చి చనిపోయారని కొందరు, ఇలా రకరకాలుగా వాళ్ళ థీరీస్ చెప్పుకుంటూ వచ్చారు. కానీ అసలు మిస్టరీ ఏంటో ఇప్పటివరకు ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.